అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీతిమంతుడా, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఈ లోకానికి వచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు నాయన, వందనాలు. ఉదయకాల కార్యక్రమాలలోనికి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. పాటల ద్వారా మహిమను పొందిన యేసయ్యా, మీకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడుమని, చదవబడిన లేఖన భాగమును విరిచి మాకు పంచిపెట్టుమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు పొందుమని నిలవబడిన మీ దాసుడు అయోగ్యుడు తండ్రి, మీ దాసుని దోషములు ఎంచక శిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరచుమని, అంత మాత్రమే గాక ఇందులో ఉన్న సత్యమును మాకు విశదపరిచి మహిమను పొందుమని త్వరగా రానయున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము, దేవదర్శన వ్యాప్తి నిమిత్తము కూడి వచ్చిన మీకందరికీ దైవనామమైన, అనంత శక్తియుత నామమైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున సకల దైవాశీర్వాదములు మీకందరికీ సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. అదేమనగా, పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి విషయము. ఏమి చెబుతున్నాడు, లేక ఏమి మాట్లాడుతున్నాడు, లేక ఏమి వ్రాయబడి ఉన్నది అంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని అన్నాడు. అయితే ప్రియులారా, నిన్నటి దినమందు అట్లాగే మొన్నటి దినమందు దైవ సేవకుని యొక్క విధి విధానాలను గూర్చి, జీవితమును గూర్చి మనము మాట్లాడుకున్నాము, ధ్యానించుకున్నాము. నేటి దినమందు ఇంకొక విషయాన్ని గురించి మాట్లాడుదాము ప్రియులారా, ప్రభు ప్రేరేపణను బట్టి. యేసుక్రీస్తు ప్రభువు 2000 ఏళ్ల కిందట మానవ జాతి పాపముల నిమిత్తము, మానవ జాతి వ్యాధుల నిమిత్తము, మానవ జాతి శిక్ష భారము అంతటిని కూడా తన మీద వేసుకొని కఠోరమైన శిక్షను అనుభవించి సాధారణ మరణము చెందకుండా ఎవరు ఈ లోకములో ఊహించని మన శత్రువుకు కూడా అటువంటి మరణమును మనం కోరుకోవద్దు. భూమి మీద ఒకరి చేత చంపబడిన వారు
భూలోక చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారి కంటే, మన రక్షకుని కంటే ఎక్కువగా క్రూరంగా చంపబడలేదు. గమనించండి మాట. చాలా సార్లు మనం వింటూ ఉంటాము. కిరాతకంగా హతమార్చారు. కిరాతకంగా, అతి ఘోరంగా చంపేశారు అనే పదాలను మనం వింటూ ఉంటాం అక్కడక్కడ. వార్తాపత్రికల్లో గాని, న్యూస్ ఛానల్స్‌లలో గాని వింటూ ఉంటాం. కానీ భూలోక చరిత్రలో, విశ్వ చరిత్రలో కఠోరంగా, క్రూరాతి క్రూరంగా హతమార్చబడిన, శిక్ష అనుభవిస్తూ మరణించబడిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు అంత కఠోరంగా, అంత కఠినంగా చనిపోయారు అనే సంగతి మనకు తెలిసిన సంగతి. దేవుని యొక్క చిత్తం ఏంటంటే, పాపానికి విరుగుడు నా యొక్క కుమారుని యొక్క రక్తము ద్వారా కలుగజేయాలనేది దేవుని యొక్క సంకల్పం అయ్యున్నది. ఆ ప్రకారంగా దేవుడు తన కుమారుని మరణమునకు అప్పగించాడు. నిన్నటి దినమందు మనం చూసినట్టుగా అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతని ద్వారా యెహోవా ఉద్దేశము సఫలమాయెను అని కూడా మనం తెలుసుకున్నాము, చెప్పుకున్నాము, నేర్చుకున్నాము. అంత కిరాతకంగా ఎందుకు చంపారంటే, ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఒకటి, పాపాన్ని దేవుడు అంతగా ద్వేషిస్తున్నాడు. పాపాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు. ఎంత అసహించుకుంటున్నాడు? పాపం అంటే దేవునికి ఇష్టం లేదు. పాపం అంటే దేవునికి కోపము. దాని మీద దేవుడు ఎంత తీవ్రంగా కక్ష సాధింపు చర్య తీసుకుంటున్నాడో, పాపాన్ని నేను ఇంతగా ద్వేషిస్తున్నానని చెప్పడానికి అందరికి అర్థమయ్యేటట్లుగా సిలువ మీద తన కుమారుని మీద చూపించాడు తండ్రి అయిన దేవుడు. ఇది మొదటి విషయం. రెండవ విషయము, ఒక పాపము చేసిన ఒక వ్యక్తిని, లేక పాపి గావించబడిన ఒక వ్యక్తిని, మనిషి ఒక పాపము చేసినప్పుడు ఆ పాపిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను వెల్లడిపరచడం జరిగింది సిలువలో. ఇంత కఠోరమైన మరణములో దేవుడు తన ప్రేమను కుమ్మరించాడు. ఈ రెండు సంగతులను బట్టి ఎందుకు అంతగా శిక్ష అనుభవించాడో మనం నేర్చుకున్నాము, అనేక సార్లు చెప్పుకున్నాం. అయితే ఆ రక్తము చేత ఏం చేశాడు అంటే, విమోచించాడు, పాపముల నుండి విడిపించాడు, వేరు చేశాడు. ఇలాగ అనేక సంగతులు మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. అయితే తన స్వరక్తము ద్వారా దేవుడు కొంతమందిని సంపాదించుకున్నాడు. తన స్వరక్తము చేత దేవుడు కొంతమందిని సంపాదించుకున్నాడు. ఆ రక్తము ద్వారా సంపాదించుకున్న వ్యక్తులకు పేరేంటంటే సంఘము అని పేరు. క్రీస్తు సంఘము అని పేరు. ఈ ప్రకారంగా సంఘం ఎంతగా తన ప్రాణాన్ని దారబోసి సంపాదించాడు ఆ సంఘాన్ని. 39 కొరడా దెబ్బలు, తలలో ముళ్ళ కిరీటం, అరచేతులతో కొట్టడం, పిడికిలతో గుద్దడం, మోయలేని కర్రను, నిలువు కర్రను, అడ్డు కర్రను, సిలువ మ్రానునే తన మీద మోపడం,
మేకులు దిగగొట్టడం, బల్లెలతో పొడవడం. అసలు దాదాపుగా 23 గంటలు నరకయాతన అనుభవించాడు. ఒంట్లో ఉన్న రక్తమంతా కారిపోయింది. తల నుండి అరికాల దాకా చేతుల్లోని బాడీలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరములో ఉన్న ఆఖరి బొట్టు వరకు కూడా చిందించాడు. ఆఖరి బొట్టు వరకు కూడా తన శరీరములో ఉన్న ప్రతి ఆఖరి బొట్టు రక్తము కూడా బయటకొచ్చింది. గెత్సేమనబడిన తోట నుండి మొదలుపెడితే రక్తం గారడం. తను ప్రాణం విడిచిన తరువాత ఈటెతో పొడిచినప్పుడు నీళ్లు రక్తం గారాయి. మొదట రక్తం గారిన తర్వాత నీళ్లు గారాయి. ఆఖరి బొట్టు దాకా చిందించాడు. అంత విలువైన రక్తము, విశ్వానికి ఉపయోగపడే రక్తము, అంత శ్రేష్టమైన రక్తము చేత కొంతమంది వ్యక్తుల్ని కన్నాడు ప్లస్ కొన్నాడు. ఈ క్రమములో అంత విలువ పెట్టి కొంతమందిని కొంటే వారికి సంఘం అని పేరు పెట్టాడు. చూడండి ఒకసారి. ఆ సంఘాన్ని, అంత ప్రేమతో కొన్న సంఘానికి కొంతమందిని అధ్యక్షులకు, అంత ప్రేమతో పెట్టుకున్న సంఘాన్ని, ప్రేమతో కాసుకున్న సంఘాన్ని, ప్రేమతో సంపాదించుకున్న స్వరక్తము చేత సంపాదించుకున్న సంఘాన్ని కాయుటకు కొంతమందికి దేవుడు వారికి అప్పగించాడు. దైవ సేవకులు అనబడిన సేవకులను ఆ మందను కాయుటకు అప్పగించాడు. గనుకనే మనము చదువుకున్న మూలవాక్యములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, అంత విలువైన సంఘాన్ని కాయుటకు పాస్టర్లకు దేవుడు బాధ్యతలను అప్పగించాడు. తాళపు చెవిని అప్పగించాడు. ఆ మందను మీరు గాయండి. నేను సంపాదించాను గదా! నా ఆస్తి మీద మీరు కావలిదారులుగా ఉండండి. కావలికారులుగా ఉండండి అని పెట్టాడు. తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో అని అంటాడు. అంత విలువైన సంఘాన్ని ఎవరి చేతిలో పెట్టాడు తెలుసా? సేవకుల చేతిలో పెట్టాడు. మీరు గాయండి అని. దేవుని ప్రణాళికను ఒకసారి మనం గమనించినట్లయితే, ఆ సంఘాన్ని కాసే బాధ్యత దైవ సేవకులది. అయితే దైవ సేవకులు అంత తన ప్రాణాన్ని ధారబోసి సంపాదించిన సంఘాన్ని దైవ సేవకుల చేతిలో పెడితే, ఆ దైవ సేవకులు ఎట్లాగుండాలో పౌలు భక్తుడు చెబుతున్నాడిక్కడ. ఎట్లాగుండాలని చెప్తున్నాడంటే, దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఈ 2 విషయాలు. అంత విలువైన ఇంత విలువైన సంఘాన్ని సేవకులకు అప్పగిస్తే, సేవకులు ఎలాగుండాలో ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి అని రెండవ మాటగా చెప్పాడు. మొదటి మాటగా ఏమని చెప్పాడంటే, యావత్తు మందను గూర్చి అని అన్నాడు. మందను గూర్చి జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు. సరే ప్రియులారా, దాదాపుగా నా ప్రసంగము, నేను చెప్పదలుచుకున్న విషయము ఓ కొలిక్కి వచ్చింది, పూర్తయింది. 2 ముక్కల్లో చెప్పి ముగిస్తాను. అదేంటంటే, దైవజనుని పట్ల మన వైఖరి ఎలాగుండాలో మనం నేర్చుకుంటున్నాం కదా! అంత విలువైన
సంఘాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడంటే సేవకులకు అప్పగించాడు. నీకు అప్పగించిన మందను గూర్చి చాలా జాగ్రత్తగా ఉండండి అని పౌలు భక్తుడు సేవకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సేవకులకే చెబుతున్నాడు. అయితే ఈ విషయాన్ని కొంతమంది మనసున పెట్టరు. ఈ విషయాన్ని కొంతమంది మనసున పెట్టరు. కారణం ఏంటి అంటే, దేవుడు తమకు అప్పగించిన పని విషయంలో దైవ సేవకుల యొక్క కార్యాచరణ, దైవ సేవకుల యొక్క ఉద్దేశమును అర్థం చేసుకొనక ఎట్లాగంటే దైవ సేవకునికి ఉండే భారాన్ని గురించి నేను వివరిస్తాను. ఒక 2 నిమిషాలు. దైవ సేవకులకు ఉండే భారాన్ని గురించి మీకు ఒక నిమిషము, 2 నిమిషాలు వివరిస్తాను. కాయమన్నాడు గదా! మందనిచ్చి మీరు కాయండి అన్నాడు గదా! అయితే ఈ మందలో అందరూ ఒకేలాగా ఉండరు. జాగ్రత్తగా చూడండి. మంద ఉన్నది. మందలో అందరూ ఒకేలాగా ఉండరు. సంఘమున్నది. సంఘములో అందరూ ఒకేలాగా ఉండరు. సంఘములో ఏం జరుగుతది అంటే, సంఘాన్ని దేవుడు పాడు జేయడానికి జూస్తాడు. మందను తోడేలు పాడు జేయడానికి జూస్తాయి. అట్లాగే సంఘమును సాతాను పాడు జేయడానికి జూస్తాడు. సంఘమును సాతాను పాడు జేయడానికి జూస్తాడు గనుక, సంఘానికి సాతాను తంత్రాలేంటో దైవ సేవకుడు చెప్పాలి. వాడు ఏ విధంగా పాడు జేస్తాడో, ఎలాగు పాడు జేస్తాడో, ఎవరిని పాడు జేస్తాడో, తమ విశ్వాసులకి తమ సేవకుడు చెప్పుకున్న వాడై ఉండాలి. అంత మాత్రమే గాక, సంఘములో సాతాను తంత్రాలు అనేక రకాలుగా ఉన్నవి. ఇదే రకంగా ఇదొక్క రకంగానే చేస్తాడని చెప్పడానికి వీలు లేదు గనుక, సంఘాన్ని ఏ విధంగా పాడు చేస్తాడంటే, మొట్టమొదటి విషయము దుర్బోధ చేత పాడు చేస్తాడు తన సంఘాన్ని. దేవుని సంఘాన్ని సాతాను దుర్బోధ చేత పాడు చేస్తాడు. బోధ వాడు ఎన్నుకున్నాడు. ముఖ్యమైనదిగా బోధ దగ్గర సంఘాలను గలిబిలి చేస్తున్నాడు. ఒకే సంఘానికి ఇంకొక సంఘానికి పడకుండా చేస్తాడు. లేదంటే ఒకే సంఘములో ఉన్న వారికి కూడా పర్వాలేదులే అని ఒకరు మాట్లాడతారు. అలా కాదమ్మా! దేవుని వాక్యం ఇలాగుంది. ఇలాగుండాలి అంటే ఉండనిలే అమ్మా అని. పర్వాలేదనేటట్లుగా రకరకాలుగా దుర్బోధ చేత మొట్టమొదట వాడు సంఘాన్ని భ్రష్టు పట్టిస్తాడు. ఆ తర్వాత ఒకరంటే ఒకరికి పడకుండా విమర్శలకు తావు వచ్చేటట్లుగా, ఒకరంటే ఒకరికి గిట్టనట్టుగా సంఘములో విశ్వాసులకి ఒకరి మీద ఒకరికి అసూయ, ఒకరి మీద ఒకరికి ద్వేషము, ఒకరితో ఒకరు కలవిడిగా మాట్లాడకపోవడము, ఒకరంటే ఒకరు గౌరవంగా ఎంచుకోకపోవడము, ఒకరంటే ఒకరు మర్యాదగా మాట్లాడుకోకపోవడము. ఇట్లాంటివి రెండవదిగా వాడు కలగజేస్తాడు సంఘములో. చూడండి ఈ విషయాలని. మొట్టమొదట బోధ చేత వాడు దెబ్బ కొడతాడు. రెండవదిగా సంఘములో ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకుండా గలిబిలిని సృష్టిస్తాడు. దానికి ఎదుటి వ్యక్తి ఒక కారణం చూపిస్తది. ఇగో ఆమె ఇలా జేసిందని. నెక్స్ట్ ఎందుకు ఇలా జేశావమంటే ఆమె నేను ముందుగా అలా జేయలేదండి. ఆమెనే ముందు ఇది జేసిందని ఇంకొక కారణం. ఇలాగ తవ్వుకుంటూ పోతే నా కారణమే సరైనది. నా హేతువే సరైనది. నేను చేసేదే సరైనది. నేను న్యాయంగానే ఉన్నాను అనేటట్లుగా ఒక్క సంఘములో ఏకమైన ఒక్క సంఘములో అనేక భిన్నాభిప్రాయాలను సాతాను పుట్టిస్తాడు. ఇలాగు జరుగుతది. ఇలాగు జరుగుతున్నప్పుడు దైవ సేవకుడు ఈ 2 విషయాలను గూర్చి, సాతాను తంత్రాలను గురించి బోధించుకుంటూ
సాతాను తంత్రాలను గురించి విడమర్చి చెప్పుకుంటూ, ఐక్యపరుచుకుంటూ, ఇది దుర్బోధమ్మ దీన్ని గ్రహించండి. ఇది సత్యబోధమ్మ దీన్ని గ్రహించండి. ఇట్లా ఒకరి ఎడల ఒకరు మనస్పార్థలతో ఉండకూడదు అని చెప్పుకుంటూ దైవ సేవకుడు జాగ్రత్త పడాలి. అయితే సంఘమును కాయుట అనే విషయము చాలా కఠినమైన సంగతి. సంఘాన్ని కాయుట చాలా కఠినమైన సంగతి. ఎలాగు అంటే ఒక గొర్రె, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితో భేదమున్నప్పుడు ఆమె ముఖం చూడకపోవచ్చు, అతని ముఖం చూడకపోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఆమె కూడా అంతే. ఆమె ముఖం చూడకపోవచ్చు, అతని ముఖం చూడకపోవచ్చు. వాళ్ళకెటువంటి ప్రాబ్లమ్ అనిపించదు. కానీ ఈ 2 గొర్రెలు కావచ్చు, ఈ ఇద్దరి విశ్వాసులను కూడా సేవకుడే కాస్తున్నాడు గనక, వీరిద్దరి మధ్య సఖ్యత నెలకొల్పడానికి సేవకుడు తన వంతు కృషి తాను చేస్తూ ఉండాలి. సఖ్యత, ఐక్యత పరచడానికి ప్రయత్నం చేస్తుండాలి. ఇది సేవకునికి ప్రాబ్లమ్ గాని, విశ్వాసికి ప్రాబ్లమ్ గాదు. ఇది సేవకుని భారం, సేవకుని బాధ్యత. ఒక గొర్రె సమ్మతించదు, ఇంకొక గొర్రె సమ్మతిస్తది. ఇంకొక గొర్రె ఒప్పుకోదు. ఇంకొక గొర్రె అటు వెళ్ళిపోతుంది. ఇంకొక గొర్రె ఇటు వెళ్ళిపోతుంది. అయినా సరే ఈ 2 గొర్రెలను, ఈ 10 గొర్రెలను కలిపి ఒక మందగా కాచ కూర్చి, సమకూర్చి కాయమన్నాడు ప్రభు. అందుకు సంఘాన్ని కాయుట చాలా కఠినమైన సంగతి. చాలా కఠినమైన సంగతి. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఒకరంటే ఒకరికి గిట్టని సంగతులు అనేకం ఉంటాయి. పలానా రోజు నాకు ఆమె ఇది జేయలేదంటే, పలానా రోజు నాకు అది జేయలేదంటే, అంతకన్నా ముందు ఇది జేయలేదు కాబట్టి నేను ఇది జేయలేదంటే, నేను ఈ మాట అంటుంటే ఆమె నాకు చెప్పలేదు అంటుంటే, ఇన్ని రకాలుగా చెప్పుకోలేని సమస్యలు సంఘము నిండా తెచ్చి పెడతాడు సాతాను. వీటినన్నిటిలో నుండి ఐక్యపరుచుకుంటూ సంఘానికి బుద్ధి చెప్పుకుంటూ తగినంత మాత్రములో ప్రార్థన సంఘ సభ్యుల గురించి చేస్తూ ఉండే బాధ్యత సేవకునిది. అందుకు సంఘాన్ని గురించి జాగ్రత్త పడవలసినది సేవకుని యొక్క బాధ్యత అయున్నది. పేతురు భక్తుడు కూడా అదే మాటను చెబుతాడు చూడండి ప్రియులారా. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయములో కూడా ఒక మాట రాయబడి ఉన్నది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుండి చూద్దాము. మొదటి పేతురు పత్రిక 5:2 బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా దుర్లభాక్షేపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి అని. ఒకసారి గమనించండి. మీ మధ్యన ఉన్న సంఘమును పై విచారణ చేయుచు దానిని కాయుడి. అంటే విచారించాలి సంఘాన్ని గురించి. ఎవరెవరి ఇంట్లో ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? నువ్వలాగున్నావు, నువ్విలాగెందుకున్నావు? నువ్వలాగెందుకున్నావు? ఏంటి సంగతి? ఏమయింది? ఎందుకు రాలేదు? అసలు కారణం ఏంటి? విచారణ చేయుచు దాన్ని గాయాల. పట్టించుకోకుండా కాయకూడదు. పట్టించుకొని అందుకే డైరెక్ట్‌గా దైవ సేవకుడు ఇంట్లో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. దైవ సేవకునికి విశ్వాసుల యొక్క ఇండ్లల్లో గట్టిగా మాట్లాడితే పర్సనల్ విషయాలలో కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. ఎందుకమ్మా అలాగున్నావు? ఎందుకయ్యా అలాగున్నావు? ఏమైంది? ఓకే. ఓకే. ఇలాగ జరిగిందా? అలాగ జరిగిందా? అని ఏంటి నీ యొక్క బ్రతుకు తెరువేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? నీ పరిస్థితులేంటి? నీ కుటుంబం ఏంటి? నీ పెళ్ళేంటి? వ్యవహారం ఏంటి? పిల్లలేంటి? రోగమేంటి? నష్టమేంటి? కష్టమేంటి? నీ సంగతేంటి? తెలిస్తేనే కదా దానికి విరుగుడు మందు పెట్టేది. విచారించి దాన్ని గాయండి. కాయుడి అనుంది. అంటే కట్టె పట్టుకొని కాయాలా? ఎక్కడ గాయాలా? అటు పంట పొలాల మీదకి వెళ్ళకుండా
ఇటు అరణ్య ప్రదేశంలో వెళ్ళకుండా పచ్చిక పైర్ల గుండా కాస్తా ఉండాలి. దైవ సేవకుని బాధ్యతను గుర్తించండి ఒకసారి. ఏ విధంగాను అంటే ఇంకొక మాట అక్కడ ఉన్నది. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుగా ప్రభువులైనట్టుగా మందకు మాదిరిగా ఉండుడి అని ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, నేనింకా 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. అదేంటంటే దైవ సేవకుని ఇంతగా దైవ సేవకుడు సంఘాన్ని గురించి ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ, ప్రకటిస్తూ ఉండినా కూడా దైవ సేవకుని గురించి పట్టించుకోకుండా, దైవ సేవకుని మనసును లక్ష్యపెట్టకుండా పైపెచ్చు అపనిందలు ప్రచారం చేస్తూ కూడా సంఘంలో ఉంటారు. దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు అనే సంగతి పట్టించుకోకుండా అపనిందలు ప్రచారం చేస్తుంటారు. దైవ సేవకునికి ఒక బాధ్యత ఇవ్వబడింది. భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. దైవ సేవకుని మనసు తెలియక నువ్వు మాట్లాడుతున్నావు. దైవ సేవకుని ఉద్దేశం తెలియక మాట్లాడుతున్నావు. దైవ సేవకుని పట్ల ఉన్న నీకు మర్యాద లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఎంత దారుణం ఇది! ఏం చేస్తున్నాడు దైవ సేవకుడు? అప్పగించిన దానిని కాయుట కొరకు తన యొక్క కాళ్ళను, చేతులను, శరీరాన్ని, మనసును లగ్నం చేసి చేస్తున్నాడు. నాకివ్వబడిన బాధ్యత, నాకివ్వబడిన బాధ్యత, నాకివ్వబడిన మంద, ఈ మందను గురించి నేను లెక్క జెప్పాలి అని దైవ సేవకుడు భిన్న అభిప్రాయాలు కలిగిన విశ్వాసుల మధ్య సేవ చేస్తూ, సరిజేస్తూ, క్షమిస్తూ వారిని వాళ్ళ వాళ్ళ అన్న మాటలను అనేక విషయాలు ఓర్చుకుంటూ, వారు చేసిన తప్పిదమ్ములు అతనికి తెలిసినప్పుడు ఎంత గాయపడతాడు? ఎంత బాధపడతాడు? నేను మేకలు గాసిన అనుభవం నాకుంది కాబట్టి చెప్తాను ప్రియులారా. సంతకెళ్ళి మేకలు తీసుకొని వస్తే అప్పట్లో 7,000 మేక, 6,000 మేక అంటే పెద్దగా ఉండేది. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి కానీ ఇప్పుడు పెరిగాయి. ఒక మేకని తీసుకొనొచ్చావనుకో, ఆ మేకకి రెండో రోజుకో, మూడో రోజుకో ఏదో ఒక రోగం వచ్చింది. ఎంత బాధ అనిపిస్తది? కొన్ని మేకలు కంటుంటేనే నొప్పులు తట్టుకోలేక చనిపోతాయి. కొన్నిసార్లు తల్లి బతుకుతది, పిల్లలు చనిపోతాయి. కొన్నిసార్లు ఆహ్, పిల్లలు చనిపోతాయి, తల్లి బతుకుతది. రకరకాల ఎన్నో విధాలుగా ఉంటది. చెప్పుకోలేని సమస్యలు. అట్లాగే సంఘములో కూడా సంఘాన్ని ఇంత ప్రక్షాళన జేయాలి, వీరికిది జెప్పాలి, అలాగ జెయ్యాలి, ఇలాగ జేయాలని రకరకాలుగా చెప్పుకున్న తర్వాత పలానా సంఘ సభ్యురాలు ఇలాగ మాట్లాడిందంటే, పలానా సంఘ సభ్యురాలు ఈ తప్పు జేసిందంటే, పలానామె ఈ యొక్క తప్పులో ఉందంటే, పలానామె ఈ పాపం జేసిందంటే, పలానామె ఇలాగ చెప్పింది చేయలేదంటే, లేదంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే, టైంకు రాలేదంటే, ప్రార్థించలేదంటే, పాటలు పాడలేదంటే, చెప్పిన మాట మరల మరల చెప్పించుకుంటున్నారంటే ఎంత బాధ అనిపిస్తది సేవకునికి? అయినా సరే మరలా క్షమించుకొని, మనసు నలగొట్టుకొని, క్షమించుకొని, మరలా మనసుని సిద్ధం జేసుకొని, మరలా నూతనంగా క్షమించుకొని, అమ్మ ప్రైజ్ ది లార్డ్ అమ్మ. ఓకే. మంచిగున్నారా? సరే ప్రార్థన చేద్దాం పదండి. ఎళ్దాం పదండి. ఇలా జేసుకుందాం. ఏ భారాన్ని వారి మీద మోపక, సంఘ భారములన్నీ సేవకుడు మోసుకుంటూ, మోయలేరులే, భారం మోయలేరు, భారమవుతది ఆళ్ళకి అని మోసుకుంటూ ఉంటే, కొంతమంది పనిగట్టుకొని నిందలు ప్రచారం చేస్తా ఉంటారు. ఎంత దారుణం! సంఘాన్ని కాయుట, దేవుని మందను కాయుట అంటే అంత ఆషామాషి అనుకుంటున్నారా? అంత ఆషామాషి అయితే దేవుడు అంత ఈజీగా ఎవరికి అప్పజెప్పడు. ఎందుకంటే ఆయన సంఘాన్ని సంపాదించుకోవడానికే
4,000 ఏండ్ల కాలము వేచి చూచి కఠినమైన శ్రమను అనుభవించి తన రక్తము ద్వారా సంపాదించుకున్నాడు. అంత విలువైన సంఘాన్ని విలువగల వారికి ఇస్తాడు కదా! విలువైన సంఘాన్ని విలువగల వారికి అప్పగిస్తాడు కదా! మన పిల్లల్ని మనం ఏదైనా ఊరి దగ్గర, ఇంటి దగ్గర ఉంచి వెళ్ళాలంటే, తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి దగ్గర ఉంచి వెళ్ళాలంటే నమ్మకస్తులకే కదా మనం ఇచ్చేది. దేవుడే వీరిని నమ్మకస్తులుగా ఎంచినప్పుడు వారిని గురించి నువ్వు నమ్మకపోవడం ఏంటి? వారిని గురించి నువ్వు పెత్తనం చేయడం ఏంటి? నీ గురించి దేవసేవకుడు ఎన్ని సార్లు బాధపడి ఉంటాడు. అయ్యో! ఇలాగైపోయిందేంటి నా గొర్రె. దేవుని ముందు గొర్రెలను చూపించాలే గదా! లెక్క ఉప్పజెప్పాలే గదా నిన్ను గురించి. నీ పేరేదైనా అయ్యుండొచ్చు. పలానామె పరిస్థితులు నీ లెక్కేంటి అని అడుగుతాడు. ఆమె నీ సంఘానికి పంపించాను గదా! ఆమెను నీ గొర్రెగా ఇచ్చాను గదా! మరి ఆ గొర్రెకి ఎంతవరకు గడ్డి పెట్టావు? ఎంతవరకు మేతేసావు? ఎంతవరకు నీళ్లు పెట్టావు? ఎన్ని ఈతలు ఈనింది? ఎంతమంది పిల్లల్ని కన్నది? ఏంటి నీకు అప్పగించిన సంఘాన్ని గురించి పరిస్థితి అకౌంటింగ్ నాకు చెప్పు అంటాడు. స్టాటిస్టిక్స్ అంతా నాకివ్వు అంటాడు. హెబ్రీ పత్రికలో అదే మాట రాయబడి ఉన్నది కదా! ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. 13, 17. 13వ అధ్యాయము 17వ వచనము చూద్దాము రండి ప్రియులారా. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. చూశారా? ఎలాగ గాస్తున్నారు. మీ పైన ఉన్న నాయకులు ఊరికే మిమ్మల్ని గాయట్లేదు. రాస్తున్న ప్రతి గొర్రెను గురించి అకౌంటింగ్ జెప్పాలి దేవునికి. లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె కాయుచున్నారు. సేవకునికి 2 బాధ్యతలని చాలా సార్లు చెప్తాను నేను. మనం చదువుకున్న మూలవాక్యంలో కూడా యావత్తు మందను గూర్చి, మిమ్మును గూర్చి జాగ్రత్త పడుడి. సంఘాన్ని గూర్చి జాగ్రత్త పడడం మాత్రమే కాక, తనను గురించి తాను కూడా జాగ్రత్త పడాలి. తన ప్రవర్తన గురించి, తన బుద్ధిని గురించి, తన ఆలోచన గురించి. ఒకవేళ ఇరుకు బుద్ధి ఉంటే సేవకునికి తీసేసుకోవాలి దాన్ని. విశాల బుద్ధిని జేసుకోవాలి. భూలోకంలో ఏ సేవకునికి కూడా అందరూ బ్రహ్మరథం పట్టలే. పౌలంతటి మహానుభావున్నే కొరగాని ప్రసంగం అన్నారు. పౌలంతటి తీస్మార్కాన్నే భ్రష్టుడనుకున్నారు. కాబట్టి దైవ సేవకుని మనసును ఎరుగక, దైవ సేవకుని మనసును నీవు గుర్తించనంత కాలము ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీ ప్రార్థనలకు ఆటంకము. ఎందుకు ప్రార్థనలకు ఆటంకం అంటే, మనం చదువుకున్న మూలవాక్యంలో అంత రక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘము ఎంత నమ్మకస్తులకిచ్చి ఉంటాడాయన? నమ్మకస్తుడని ఎంచే ఇచ్చాడు కదా! నీ పిల్లల్ని ఎవరినైనా ఒక ముక్కు మొఖం తెలియని వాడి దగ్గర బస్ స్టాండ్‌లో వదిలేసి ఎళ్తావా చూసుకోమ్మా అని? ఎళ్ళవు కదా! నమ్మకస్తులకు తెలిసిన వారికి ఇచ్చెళ్తావు గదా! అట్లాగే తన సంఘాన్ని నమ్మకస్తులకిచ్చాడు దేవుడు. ఆయన ఆ సేవకుని నమ్ముతున్నాడు గానీ, సంఘం ఆ సేవకుని నమ్మట్లేదు. బైబిల్ గ్రంథంలో గూడా ఒక దగ్గర ఉంటది గదా! ఎర్ర సముద్రం 2 పాయలైపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులకు యెహోవా దేవుడు ఐగుప్తులో చేసిన కార్యములను చేసిన తర్వాత, వారిని పొడి నీళ్ళ మీద నడిపించిన తర్వాత, అదే సముద్రములో ఐగుప్తులను ముంచివేసిన తర్వాత, యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకముంచిరి అంటాడు. పోనీ వాళ్ళు అప్పుడైనా నమ్మకముంచారు. మరి నువ్వు ఇప్పటికైనా నమ్ముతున్నావా? ఇప్పటికైనా నమ్ముతున్నావా? దైవ సేవకుని ప్రార్థనకు కనెక్షన్ ఏంటంటే, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 20వ వచనములో ఏమని రాయబడి ఉన్నది? చదవండి ఆ మాట. 2వ దినవృత్తాంతాలు మనం ఎన్నోసార్లు చూసుకున్న వచనమే గదా! 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనము. 20:20 నేను చదువుతున్నాను ప్రియులారా.
ఒక్క నిమిషం అలాగే ఉండండి. అంటే ప్రార్థనకు ఆటంకం ఎందుకవుతది అనే విషయాన్ని చూపిస్తున్నాను. అక్కడ ఏమని రాయబడి ఉంటది అంటే, మినిస్ట్రీస్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఉంటుందనే విషయానికి చెప్తున్నాను. అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. అంటే నువ్వు ప్రవక్తవనొచ్చు. తెలుసు. కాకపోతే ఏం ఆలోచన వస్తదనేది ముందే తెలుసు. రేపు జరగబోతున్న సంగతిని గురించి ఏ ఒక్క విషయాన్ని ప్రకటించినా అతడు ప్రవక్తయే. అది గూడా చెప్తున్నా వినండి. ఇశ్రాయేలు వారందరూ నాకు ప్రవక్తలగునట్లు అభిషేకించు మోషే అన్నాడు దేవుడు. మోషే ఒక్కడే ప్రవక్త కాదు. ఒక కోణములో వీరందరూ ప్రవక్తలే. అగునట్లు అభిషేకించన్నాడు. ఇదొక కారణం చెబుతున్నా. రెండవది, ప్రతి సేవకుడు నేననుకుంటున్నాను, ప్రతి సేవకుడు రేపు జరగబోతున్న అంటే దేవుడు తనకు చెప్పినటువంటి సంగతులు రేపు జరగబోతున్న దానిని దేవుని ఆత్మ ద్వారా అందుకొని ప్రకటించడము, ప్రవచించడము ప్రవక్త యొక్క లక్షణము. ఇది ఒక కారణము. ఈ 2 కారణాల బట్టి ప్రవక్తే. మూడవ కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రవక్త అయ్యున్నాడు గనుక మనమందరం క్రీస్తు స్వారూప్యంలోనికి రాబోతున్నాము. కనుక దీనిని బట్టి మీరందరూ దైవం ప్రవక్తే కాదు. మీరు ప్రవక్త అని చెప్పుకోనట్లేదు. వీరందరూ దైవములని నేనే సెలవిచ్చుచున్నానంటాడు. మనమంతా దైవములని చెప్పిన తర్వాత ప్రవక్త దైవానికంటే చిన్నవాడే కదా! కానీ మనం చిన్నదానితో పోల్చుకున్నాం కదా ఇంకా. ఈ కారణాలను బట్టి, ఈ కారణాలను బట్టి ప్రవక్తలను మనము నమ్ముకున్న ఎడల కృతార్థులమగుతాము. అంటే అనుకున్న కోరిక నెరవేరుతదని నేను చాలా సార్లు చెప్పాను. కృతార్థులగుటమనగా అనుకున్న కోరిక నెరవేర్చబడడము. అనుకున్న కోరిక అంటే కోరికలను ఆశించే కదా మనం ప్రార్థన చేసేది. అంటే ఆయన నీ ముందు పెట్టిన సేవకుని మీద నమ్మకం ఉంచకుండా నీ ప్రార్థన దేవుడు వినడు బాబు. ఈ సీక్రెట్‌ను గమనించి, గ్రహించి ఇక నుంచైనా సరే దైవ సేవకునికి నీవు నమ్మకంగా బ్రతుకు. దైవ సేవకుని మనసును గాయపరచకుండా బ్రతుకు. ఇక మీదటైనా సరే. దైవ సేవకుడంటే నీ గురించి అంతా తెలిసినా కూడా పర్వాలేదులే అని క్షమించుకొని మరలా నూతనంగా ఈరోజు క్షమించి మరలా రేపు ఆ తల్లి, అమ్మ, కుమారుడా ఏంటి? ఏంటి? అమ్మ రండి భోజనం చేద్దురు. ఇది దైవ సేవకుని మనసమ్మా. దేవుని మనసిది. నీకక్కర్లేదేమో సేవకుడు కానీ, సేవకునికి సంఘం అవసరం. సంఘము అవసరం. సంఘాన్ని గురించి సంఘములో ఉన్న ప్రతి ఒక్కని గురించి ఇండివిడ్యువల్‌గా కూడా లెక్కప్పజెప్పాలి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ మాటల చేత గమనించండి. దైవ సేవకుని యొక్క మనసుని ఎరిగండి. ఎరిగి ప్రార్థన చేయండి. దైవ సేవకుని గుణాన్ని ఎరిగి ప్రార్థన చేయండి. గుణమెరుగని వాడు విషాన్ని తీసుకొని వస్తాడు. ఎలీషా ప్రవక్త కాలంలో కూడా అదే జరిగింది. ఒక వ్యవహారం. కూరాకులు తీసుకొనుటకు ఒకడు ఒడి నిండా గుణమెరుగని ద్రాక్షలను కోసుకొనొచ్చాడని రాయబడి ఉంది. గుణమెరుగదు. తెలియాలి గదా! చెట్టులో, కూరలోనే రకరకాలుంటాయి. చెవులకాయ అంటే చిన్న చెవులకాయ ఉంటది. పెద్ద చెవులకాయ ఉంటది. చిలక చెవులకాయ అంటారు. చిలక కాకరకాయ అంటారు. సాధారణ కాకరకాయ అంటారు. వేప, నారేప ఉంటది. వేప ఉంటది. పెద్దాప ఉంటది. నారాప వేరు, పెద్దాప చెట్టు వేరు, దా మామూలుగా వేప చెట్టు వేరు. హైబ్రిడ్ కోత మామిడి వేరు, మామిడి వేరు. అట్లా
గుణమెరగకుండా ఉంటే సరిపోదు. సేవకుని గుణమెరిగి పని చేయి. సేవకుని మనసునెరిగి పని చేయి. సేవకుని వెంబడిస్తే సరిపోతుంది గదా! ఇదంతెందుకు? సేవకుని వెంబడిస్తే సరిపోతది గదా! బ్లైండ్‌గా ఫాలో అయితే సరిపోతది గదా! పెద్దల మాట సద్దన్నం మూట అని ఎందుకన్నారు? పెద్దలు చెప్పిన మాటను ఒక సద్ది మూటగా కట్టుకొని వెళ్తే ఆకలైనప్పుడు నువ్వు విప్పుకొని తినొచ్చు. ఒక చెట్టు కింద కూర్చొని చల్లగా. పెద్దలెవరు? పాస్టర్‌లే పెద్దలు. సంఘ సేవకులే పెద్దలు. మీలో ఎవడైనా రోగి అయిన యెడల వాడు సంఘ పెద్దలను పిలువనంపించాలి అనుంది గదా! సంఘ పెద్దలంటే పాస్టర్ తర్వాత ఉన్నోళ్ళు గాదు. వేరే వేరే సంఘాలలో చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లు, కార్యదర్శులు, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, కోశాధికారులు అంటే ట్రెజరర్‌లు ఉంటారు గదా! ఆళ్ళు పెద్దలుగా చలామణవుతున్నారు. కాదు, 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 కాదు. సంఘ పెద్దలు అంటే ఆ దీపస్తంభంలో మన పెద్దాయన జెప్పాడు. సంఘ పెద్దలంటే పాస్టర్‌లే. ఇంగ వాళ్ళని సంఘ పెద్దలను పిలువనంపించుకొని ప్రార్థన పెట్టుకొని వారితోని సూచక్రియలు జరిగిన తర్వాత పాస్టర్ ఏం పని చేస్తాడు మరి? సంఘ పెద్దలంటే సంఘం పాస్టర్ కింద ఉన్నటువంటి వయసు మీరిన వాళ్ళు గాదు. సంఘ పెద్దలు అంటే సంఘాన్ని పరిపాలించే పెద్దలే అని అర్థం. సంఘాన్ని పాలించే పాస్టరే పెద్ద అని అర్థం. కాబట్టి పెద్దల మాట సద్దెన మూట అనే దానికి చెప్తున్నా. పాస్టర్ ఒక మాట చెప్తే దాన్ని వజ్రాల మూటగా బ గట్టిగా పట్టుకొని బిగ్గరగా ముడేసి భద్రంగా దాచుకో. ఎంత ధన్యురాలివైపోతావో. ఎంత ధన్యుడవైపోతావో. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ మాటలను బట్టి నీ ప్రార్థనలకు ఆటంకములు కాకుండా, నీవు చేస్తున్న ప్రార్థన దేవుని దగ్గరకు చేరకుండా ఎంత ఇబ్బంది పడుతుందో దేవుని మనసు. ఒకసారి ఆలోచించుకో. నాకు ప్రార్థన చేస్తున్నారు కానీ ఈళ్ళు నా సేవకుని మీద నమ్మకం ఉంచకుండా, నా సేవకుని లక్ష్యం ఉంచకుండానే నా దగ్గరకొస్తున్నారు. అదే గదా జేసింది కోరవ సమాజం. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, సంఘాన్ని కాయుటంటే మామూలు విషయం కాదు. నేనొక సంగతి చూశాను. మేకలు గాసినప్పుడు అంటున్నాను గదా! మేకలున్న వానికి ఊర్లో గాని, బంధువుల్లో గాని, పాలివారిలో గాని, చుట్టరికంలో గాని ఎక్కడైనా సరే చావు జరిగినా వెళ్ళడానికి వీలు గాదు. ఒక పెళ్లి జరిగినా వెళ్ళడానికి వీలు గాదు. ఏం జరిగినా వెళ్ళడానికి అస్సలు వీలు గాదు. పొద్దున లేవాలి. వాటిని ఏసిన పేడంతా తీసుకోవాలి, శుభ్రం జేసుకోవాలి, అన్నం వండుకోవాలి, తీసుకొని పోవాలి. దానికి మేతేయాలి. మళ్ళా సాయంకాలం రాత్రి రావాలి. మరి రొటీన్ ఏండ్ల తరబడి ఇంతే. వన్ డే నీకు వీలు గాదు. వన్ డే సాధారణంగా ఇంటికాడ ఉండవు గదా! ఈరోజు నేను లీవ్‌తో ఉన్నానంటే మేకలు ఉండవు గదా! పశువులుండవు గదా! గొర్రెలుండవు గదా! మంద ఉండదు గదా! మందను గాసేటోనికి లీవ్ తీసుకుందామంటే మందనెవడు గాస్తాడు మరి? అంటే విరామమే ఉండదు సేవకునికి. విరామం ఉండదు. అస్సలు చావు బతుకులెరగడు. కాబట్టి సేవకుని యొక్క ఉద్దేశాన్ని, సేవకుని యొక్క లక్ష్యాన్ని గుర్తించి పరిగెత్తి పని జేయండి, ఫాలో గండి. గప్‌చుప్‌న ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ మాటల చేత నీ ప్రార్థన జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోవాలని నేను ప్రభువు నామాన్ని బట్టి తెలియజేస్తూ, ఈ ఉదయ కాలంలో ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు మిమ్మల్ని దీవించి, ఈ మాటలు మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.